అందరూ చప్పట్లు కొడుతూ ప్రభుని గొప్ప చేద్దాం. దయచేసి భోజనం చేసిన వారందరూ దయచేసి స్థలానికి వచ్చి కూర్చోవాలని మనవి చేస్తా ఉన్నాం. మానవ జాతికి మనుషుని నీతికి సృష్టికర్తవు నీవే. శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకైలలో తదాస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే. శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకైలలో తదాస్తు. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. వెలుతురు నీవే, బాంధుల పాలిట గమ్యము నీవే. ఎందు వెదకిన రూపము నీవే, అందరి మదిలో దీపము నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ నామగానం శ్రీరస్తు. మానవ జాతికి మనసున నీతికి సృష్టికర్తవు నీవే. శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకైలలో తదాస్తు. అందరూ చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదామా? అందరూ కలిసి ప్రభుని కనపరచుదాం. ఆమేన్. ఓదార్పువు నీవే, వేదనలు ఓదార్పువు నీవే. రోదనలోన కరుణవు నీవే, శోధనలోన ఆశ్రయం నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ వాక్య ధ్యానం శుభమస్తు. మానవ జాతికి మనసున నీతి సృష్టికర్తవు నీవే. శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకైలలో తదాస్తు. మానవ జాతికి మనసున నీతి సృష్టికర్తవు నీవే. శాప విమోచన పాపికి రక్షణ మోక్ష ప్రదాతవు నీవే ప్రభో. ఓ యేసుక్రీస్తు నీ రాకైలలో తదాస్తు. ఈ సమయంలో ఈ రాత్రి వాక్య వర్తమానం అందించడానికి వస్తున్న దైవజనులు ప్రేస్ వెక్టర్ గారిని వేదిక మీద ఆహ్వానిస్తుండగా అందరూ లేచి నిలబడి చప్పట్లు కొడుతూ దైవ సేవకుల్ని ప్రేమపూర్వకంగా
వేదిక మీదకి మనం ఆహ్వానించుదాం. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దామా? అందరూ గమనించండి, నేను 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే అయ్యగారి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయిందంట. ఏంటి పరిస్థితి? సమాధానం లేదు. రోడ్డుకి వెళ్ళి ఫోన్ల మీద ఫోన్ చేస్తూ ఉన్నాం. 1000 కళ్ళతో ఎదురు చూస్తాం. దైవ సేవకులు సమయానికి దేవుడు మన మధ్యకి నడిపించారు గ్రేస్ విక్టరీ గారిని. మరి చాలా అద్భుతమైన వర్తమానం ఈ రాత్రి వినబోతున్నాం. ఎవరు వెళ్ళవద్దు, దయచేసి కొద్ది సమయం వింటే మీకే తెలుస్తుంది. ఇంచుమించుగా 2 నెలలుగా వారి కోసం మన సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు. మేమందరూ ప్రార్థన చేస్తున్నాం. మరి మునుపెన్నడూ రాని జనము కూడా ఈ సంవత్సరం రావడం దేవుడు సహాయం చేశాడు. ఈ సమయంలో గ్రేస్ విక్టరీ గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుడు వారిని బహుబలముగా ఈరోజు వాడుకోబోతున్నారు. అందరూ కూర్చుందాం, దయచేసి అందరూ కూర్చుందాం. ఒక్క 10 నిమిషాల టైం తర్వాత, ఎందుకంటే వారు వచ్చారు వెంటనే కాబట్టి. కేక్ లేట్ అయిపోతుందంట. అందరు కూర్చుందాం, ఎవరు వెళ్ళొద్దు. కొద్ది సమయం వాక్యం వింటే మీకు చాలా అద్భుతం జరుగుతుంది రాత్రి. హలో, నేను మరలా చెప్తున్నాను, ఎవ్వరు వెళ్ళకండి. అందరూ భోజనాలు చేసి వచ్చి పందిట్లో కూర్చోవాలి. ఈ రాత్రి ఒక అద్భుతాన్ని దేవుడి స్థలంలో జరిగించబోతున్నాడు. నమ్మిన వారందరూ స్తోత్రం చెబుదాం. చెప్పల హల్లెలూయా. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మేరీ మేరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా హల్లెలూయా. క్యాండిల్స్ తీసుకోండి. అందరూ కూడా క్యాండిల్ సర్వీస్ అయిన వెంటనే దైవజనులకి వాక్యాన్ని సమయం ఇస్తాం. ఎందుకంటే ఎక్కువ సమయం ఉండదు. అందరూ కూడా క్యాండిల్స్ తీసుకోవాలి. దయచేసి క్యాండిల్స్ తీసుకోండి. క్యాండిల్స్ జరుగుతుండగా నేను ఒక పాట పాడుచున్నప్పుడు చెన్నై గారు నేను కలిసి పాడతాం. ఇన్నేళ్ళు ఇళ్ళలో ఉన్నాము మనం. అందరు తీసుకోండి. దయచేసి క్యాండిల్స్ అందరు తీసుకోవాలి. త్వరగా పనిచేయండి. భోజనాలు చేసిన వారు అందరూ లోనికి వచ్చి కూర్చోవాలని మనం చేస్తూ ఉన్నాం.